హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత ఆ వ్రతఫలం మనకి సంపూర్ణంగా అందాలి అంటే ఇలా ముత్తైదువులని ఇంటికి పిలిచి వాళ్ళకైతే పసుపు పెట్టి కుంకుమ పసుపునైతే వాళ్ళకిచ్చి మనం పూజలో పెట్టుకునే ఈ తోరణాలు అయితే వాళ్ళ చేతికి కట్టి మనకి శక్తి మేరకైతే వాళ్ళకైతే వాయనం అయితే ఇవ్వాలండి. వాళ్ళకి వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకొని వాళ్ళ చేతితో మనపై అక్షంతలు వేయించుకోవాలి. వచ్చిన ఆ ముత్తైదువులనే లక్ష్మీదేవిగా భావించి వాళ్ళకైతే మర్యాదలు చేయాలి. ఒకవేళ మనం ఒకవేళ పూజ చేసుకోకపోయినా సరే సాయంత్రం దీపారాధన చేసి ఇలా ఇద్దరి ముత్తైదులని ఇంటికి పిలిచి వాళ్ళకైతే వాయనం ఇవ్వడం ద్వారా ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మన ఇంటిపై ఎల్లవేళలా ఉంటుందని నమ్మకం అండి. నా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.